ఇప్పటికే ఒక అల్పపీడనం మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో ఏపీ వ్యాప్తంగా కూడా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. అలానే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇప్పటికే ఒక అల్పపీడనం కొనసాగుతోంది. ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లుగా తెలుస్తోంది. వారం రోజుల వ్యవధిలో 2 అల్పపీడనాలతో అలర్ట్ గా ఉండాలని అధికారులు చెప్తున్నారు. పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతానికి అనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉంది. దీనికి తోడు పూరీ పరిసర ప్రాంతాలపై ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. అంటే దాని ప్రభావం ఏపీపై కూడా తీవ్రంగా ఉంది. ఇప్పటికే నిన్న చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే, ఈరోజు కూడా ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. ఇదే క్రమంలో ఈ నెల 19న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఈ ప్రభావంతో ఏపీలో ఒక వారం రోజుల పాటు మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదే క్రమంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తున్నాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందువల్ల వేటకు మత్స్యకారులు సముద్రంలో వెళ్ళొద్దని అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఇదే నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఈ సీజన్లో నైరుతి ఋతుపవనాల సీజన్లో వరుసగా అంటే వారం రోజుల వ్యవధిలోనే 2 అల్పపీడనాలు వరుసగా ఏర్పడడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారుల యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. వారం రోజుల పాటు అలర్ట్గా ఉండాలని ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ప్రధానంగా నిన్న చాలా చోట్ల ఇప్పటికే ఏపీలో చాలా వరకు వర్షాలు కురిసే. ప్రధానంగా కృష్ణా జిల్లా కృత్తివేణులో దాదాపుగా అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే అనకాపల్లి జిల్లా కోడూరులో 5.5 సెంటీమీటర్లు, నంద్యాల జిల్లా ఆత్మకూరులో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, విజయనగరం జిల్లా కొత్తవలసలో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. అయితే ఈరోజు కూడా చాలా చోట్ల వర్షాలు కురుస్తాయి. ప్రధానంగా పార్వతీపురం మన్యం, అల్లూరు జిల్లాతో పాటు కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరుతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లితో పాటు గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. రేపటి నుంచి ఈ వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇప్పటికే ఉన్న అల్పపీడనంతో మరో అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 19వ తేదీన ఏర్పడబోతుంది. దీని ప్రభావంతో ఏపీలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయి. రేపటి నుంచి వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా అల్లూరు జిల్లా పార్వతీపురం మన్యంలో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు, 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. దీనికి తోడు కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల రేపటి నుంచి మరింత విస్తారంగా పడే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల, దక్షిణ కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడతాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ప్రధానంగా అటువైపు సముద్రంలో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే సూచనలు జారీ చేశారు. మరోవైపు ఈ పిడుగులు కూడా పడే అవకాశం ఉంది ఈ వారం రోజుల్లో చాలా చోట్ల. దాంతో కళ్ళల్లో ఉండే రైతులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్న నేపథ్యంలోని వాతావరణ శాఖ అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు అలర్ట్స్ కూడా జారీ చేస్తుంది. అంటే ఈరోజు కాస్త వర్షాలు ఏపీలో తెరిపించినప్పటికీ, కొన్ని చోట్ల క్లౌడీ వాతావరణం ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ రేపటి నుంచి వర్షాలు మరింత ఊపందుకున్నాయి. ఎల్లుండి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇది వెదర్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖాజా టీవీ 9 విశాఖ ఆర్కే బీచ్ నుంచి.